ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఈరోజు మనం అధ్యాత్మ రామాయణంలో 9 నుంచి 13 శ్లోకముల వరకు తెలుసుకుంటున్నాం. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమః ఆజానుబాహుః సుశిరాః సులలాటः సువిక్రమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ధర్మజ్ఞः సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యः సమాధిమాన్ ప్రజాపతిः సమः శ్రీమాన్ ధాతా రిపునిషూదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. ఈ శ్లోకముల తాత్పర్యం, కవికోకిల అయినటువంటి వాల్మీకి మహర్షి నారద మహర్షితో శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలను చెప్పనారంభించాడు. బుద్ధిమంతుడు, నీతికోవిదుడు, వాగ్నిష్ట కలవాడు, శ్రీమంతుడు, శత్రువులను నిగ్రహించేవాడు, దృఢమైన నూపురము దీర్ఘబాహువులు కలవాడు, శంఖము వంటి దవడవరస కలిగినవాడు, శత్రువినాశకారి, ఆజానుపర్యంతం బాహువుల కలవాడు, ఉన్నతముగా కూర్చబడిన శిరస్సు, వెడల్పాటి లలాటము కలిగి జయింపశక్యము కాని పరాక్రమము కలవాడు, అందరియందు సమభావము కలవాడు, కాంతి కలిగిన వర్ణము కలవాడు, ప్రతాపవంతుడు, చక్కటి వక్షస్థలము, విశాల నేత్రుడు, సకల శుభలక్షణ సంపన్నుడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్య పరిపాలకుడు, ప్రజల యొక్క హితము కోరేవాడు, యశస్సంపన్నుడు, జ్ఞాన సంపద కలిగిన వాడు, సకల అవస్థల యందు దృఢచిత్తము గలవాడు శ్రీరామచంద్రుడే అని వాల్మీకి మహర్షి నారద మహామునికి తెలియజేశారు.